హలో గ్యాస్ ప్రెస్ ద లార్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ కంట్రీస్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో తెలుసుకుందాం. ఈ వీడియోలో మేము టాప్ 30 క్రిస్టియన్ కంట్రీస్ మాత్రమే సెలెక్ట్ చేసామండి. ఇండియా ఏ ప్లేస్లో ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. పోయిన వీడియోలో మీరు పెట్టిన కామెంట్ని చూసామండి. ఆ వీడియో కూడా 2024 సెన్సెస్ ప్రకారం చేస్తాము. ఈ వీడియో 2024 సెన్సెస్ ప్రకారమే ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఒక లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. స్పెయిన్లో మొత్తము 47 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 38 మిలియన్ ఉన్నారు, అంటే 81% ఉన్నారు. ఫ్రాన్స్ యొక్క మొత్తం జనాభా 65 మిలియన్లు ఉంటే అందులో క్రిస్టియన్స్ మాత్రం 50 మిలియన్లు ఉన్నారు, అంటే 77% ఉన్నారు. సౌత్ కొరియాలో మొత్తము 52 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 12 మిలియన్స్ ఉన్నారు, అంటే 23% ఉన్నారు. జింబాబ్వేలో మొత్తము 15 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 12 మిలియన్స్ మంది ఉన్నారు, అంటే 80% ఉన్నారు. శ్రీలంకలో మొత్తము 22 మిలియన్ జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ మాత్రము 1.5 మిలియన్ ఉన్నారు, అంటే 6.8% ఉన్నారు. జమైకాలో మొత్తము 3 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 2 మిలియన్ ఉన్నారు, అంటే 67% ఉన్నారు. నేపాల్లో మొత్తము 30 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 2 మిలియన్ ఉన్నారు, అంటే 6.7% ఉన్నారు. మయన్మార్లో మొత్తము 55 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 3 మిలియన్ ఉన్నారు, అంటే 5.5% ఉన్నారు. పోలాండ్లో మొత్తము 39 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 36 మిలియన్ ఉన్నారు, అంటే 92% ఉన్నారు. కెనడాలో మొత్తము 39 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 28 మిలియన్ ఉన్నారు, అంటే 72% ఉన్నారు. వెనిజులా మొత్తము 30 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 28 మిలియన్ ఉన్నారు, అంటే 93% ఉన్నారు. ఇండియాలో మొత్తము 1.43 బిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 33 మిలియన్ ఉన్నారు, అంటే 2.3% ఉన్నారు. కెన్యాలో మొత్తము 54 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 34 మిలియన్ ఉన్నారు, అంటే 63% ఉన్నారు. టాంజానియాలో మొత్తము 63 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 30 మిలియన్ ఉన్నారు, అంటే 48% ఉన్నారు. పెరూలో మొత్తము 34 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 30 మిలియన్ ఉన్నారు, అంటే 88% ఉన్నారు. అంగోలాలో మొత్తము 35 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో 30 మిలియన్ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 86% ఉన్నారు. ఉక్రెయిన్లో మొత్తము 41 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 30 మిలియన్ ఉన్నారు, అంటే 73% ఉన్నారు. అర్జెంటీనాలో మొత్తము 46 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 40 మిలియన్ మంది ఉన్నారు, అంటే 87% ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్లో మొత్తము 67 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 44 మిలియన్ మంది ఉన్నారు, అంటే 66% ఉన్నారు. కొలంబియాలో మొత్తము 52 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో 45 మిలియన్ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 87% ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో మొత్తము 64 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 52.8 మిలియన్ ఉన్నారు, అంటే 85% ఉన్నారు. ఇటలీలో మొత్తము 60 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 48 మిలియన్ మంది ఉన్నారు, అంటే 80% ఉన్నారు. ఇథియోపియాలో మొత్తము 126 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 65 మిలియన్ ఉన్నారు, అంటే 52% ఉన్నారు. చైనాలో మొత్తము 1.41 బిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 70 మిలియన్ ఉన్నారు, అంటే 5% ఉన్నారు. నైజీరియాలో మొత్తము 216 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 108 మిలియన్ల మంది ఉన్నారు, అంటే 50% ఉన్నారు. ఫిలిప్పీన్స్లో మొత్తము 115 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 103 మిలియన్ ఉన్నారు, అంటే 90% ఉన్నారు. రష్యాలో మొత్తము 143 మిలియన్ మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 100 మిలియన్ ఉన్నారు, అంటే 70% ఉన్నారు.
ఇప్పుడు మనము టాప్ 3 క్రిస్టియన్ కంట్రీస్ గురించి తెలుసుకుందాము. అందులో థర్డ్ ప్లేస్లో ఉన్నది మెక్సికో. మెక్సికోలో మొత్తము 127 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 104 మిలియన్ ఉన్నారు, అంటే 82% ఉన్నారు. ఇంకా రెండో ప్లేస్లో ఉన్నది బ్రెజిల్. బ్రెజిల్లో మొత్తము 213 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 192 మిలియన్ ఉన్నారు, అంటే 90% ఉన్నారు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్లో మొత్తము 333 మిలియన్ల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్సే 233 మిలియన్ ఉన్నారు, అంటే 70% ఉన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 2.38 బిలియన్ మంది క్రిస్టియన్స్ ఉన్నారంట. మిగతా వాళ్ళు కూడా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుని గురించి కానీ బైబిల్ గురించి కానీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.